ఇటీవల కొంతమంది హీరోల సినిమాలకు కావాలని నెగెటివ్ ప్రచారం చేయడం, సోషల్ మీడియాలో సినిమా బాగోలేదని పోస్టులు చేయడం, బుక్ మై షో లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో టెక్నాలజీ వాడి సినిమాలకు 0 లేదా 1 రేటింగ్ ఇవ్వడం వంటివి చేస్తున్నారు. వేరే హీరో అభిమానులో లేక ఆ హీరోని ఇష్టపడని వాళ్ళు ఇలా చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. అయితే ఇదిప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇటీవల 'గుంటూరు కారం' సినిమాకి కొంతమంది కావాలని బుక్ మై షోలో 0 లేదా 1 రేటింగ్స్ ఇచ్చారు. కానీ ఆ సినిమా ప్రేక్షకులకి నచ్చడంతో మంచి విజయం సాధించింది. తాజాగా 'విశ్వక్సేన్ గామి' సినిమాకు కూడా ఇదే చేస్తున్నారు. 4 రోజుల క్రితం 'విశ్వక్సేన్ గామి' సినిమా రిలీజ్ అయింది. ఓ ప్రయోగాత్మక చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గామి' మంచి విజయం సాధించి ఆల్రెడీ అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయి ప్రాఫిట్స్ లో ఉంది. కానీ 'విశ్వక్సేన్' అంటే నచ్చని వాళ్ళు కొంతమంది ఈ సినిమాకు బుక్ మై షోలో 0 మరియు 1 రేటింగ్ కావాలని ఇవ్వడంతో దీనిపై విశ్వక్ సీరియస్ గా స్పందించారు. తాజాగా 'విశ్వక్సేన్ గామి' సినిమా హిట్ అయినందుకు ఆడియన్స్ కి థాంక్స్ చెప్తూ ఈ ఇష్యూపై కూడా స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్టులో 'గామి' సినిమాకు ఇంత పెద్ద విజయం అందించినందుకు ఆడియన్స్ కి, సినిమా లవర్స్ కి నా కృతజ్ఞతలు. నా దృష్టికి వచ్చిన ఒక సమస్య గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సినిమాల మీద పర్సనల్ అటాక్స్, బుక్ మై షో లాంటి వాటిల్లో 1 రేటింగ్ ఇచ్చి సినిమాను దెబ్బతీయడం లాంటివి చేస్తున్నారు కొంతమంది. మీరు బోట్స్ వాడి ఫేక్ రేటింగ్స్ ఇవ్వడం వల్ల సినిమాకు నిజంగా మంచి రేటింగ్స్ ఇచ్చినా అవి పడిపోతున్నాయి. మీరు నన్ను ఎన్నిసార్లు కిందకి లాగినా నేను చాలా డేంజర్‌గా పైకి వస్తాను. ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఇలాంటి సమయంలో మంచి సినిమా వస్తే సపోర్ట్ చేసిన ఆడియన్స్‌కి, మీడియాకు, క్రిటిక్స్‌కు ధన్యవాదాలు. ఈ ఇష్యూపై నేను త్వరలోనే లీగల్‌గా ముందుకు వెళ్తాను అని తెలిపారు. దీంతో 'విశ్వక్సేన్' పోస్ట్ వైరల్‌గా మారింది. గతంలో 'గుంటూరు కారం' సినిమాకు కూడా ఇలాగే చేయడంతో దిల్ రాజు సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పుడు విశ్వక్ కూడా ఈ సమస్య ఫేస్ చేయడంతో దీనిపై సీరియస్ అయి కంప్లైంట్ చేస్తాను అని ప్రకటించారు. విశ్వక్ మాత్రం ఈ సమస్యని అంత ఈజీగా వదిలిపెట్టేలా లేరు. ఏదేమైనా ఒక వ్యక్తి నచ్చకపోతే ఆ ద్వేషం అలా సినిమా మీద చూపించి సినిమాను నాశనం చేయడానికి ప్రయత్నించడం మాత్రం ముమ్మాటికి తప్పే.